ఇవాళ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గురుపూజ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పాఠశాల విద్యాశాఖలో 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. వైజాగ్లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు ఆయన హాజరు కానున్నారు. సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడలో జరగనున్న టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర నిర్వహణపై ప్రధాని మోడీకి వివరించనున్నారు. యోగాంధ్రపై తయారు చేసిన బుక్ ను ప్రధానికి ఇవ్వనున్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంట్రాక్టర్ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని, ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలు, కాలనీలను పరిశీలించారు. వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, ఇళ్లు వరదల్లో మునిగిపోయాయని సీఎం దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ విభాగాల వారీగా నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో రైతులు, పేదలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కలెక్టర్తో సమీక్షించి నష్టం అంచనాలు తీసుకున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. వరదల్లో నష్టపోయిన బీడీ, ఇతర కార్మికులను ఆదుకుంటామని, శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. కొడంగల్ ఎలాగో తనకు కామారెడ్డి కూడా అలాగే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వరద నష్టంపై ప్రాథమిక నివేదిక అందజేశారు. వరద నష్టం మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. అంతకుముందు భట్టి, తుమ్మల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, రావాల్సిన నిధులపై చర్చించారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి తగ్గే ఆదాయంపైన చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణలో విస్తారంగా పండించే పామ్ ఆయిల్ పై సుంకాలు తగ్గించాలని కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైబ్రిడ్ మోడ్లో ఎన్టీఆర్ వైద్య సేవకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు అయ్యే వైద్య సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 400 కోట్ల రూపాయలతో మదర్ డైరీ ఫుడ్స్ ఏర్పాటు చేయనుంది. ఏపీసీఆర్డీఏలో ప్రతిపాదించిన విద్యా, వైద్య సేవలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే అనధికార నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు ఊరటిచ్చింది. అనధికార నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇకపై అలాంటి నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మంత్రుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ విమర్శలను మంత్రులు తిప్పికొట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియాపై దుష్ప్రచారాలను ఖండించాలని మంత్రులను ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. లేని లిక్కర్ స్కామ్పై ప్రజల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. బీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదన్నారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రకాశం జిల్లా తురకపాలెంలో 3 నెలల్లో 30 మంది చనిపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గ్రామంలో ప్రజలకు 3 నెలల నుంచి జ్వరాలు రావడం, ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరిగిందని అన్నారు. వరుస మరణాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి కాలుష్యం జరిగిందని తమ దగ్గర సమాచారం ఉందన్నారు. గ్రామంలో సంజీవయ్య కుంటలోని నీటిని వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నారని చెప్పారు. అయినా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. తురకపాలెంలో బోర్లు వేసి గుంటూరులో నీటిని అమ్ముతున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రానైట్ వ్యాపారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారని ప్రశ్నించారు. మీ వ్యాపారాలకు రాజకీయాలను వాడుకుంటారని, రాజకీయ నాయకులయ్యాక మాలాంటి వాళ్లను ఓడించాలని చూస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కో కటింగ్ మిషన్ షాప్ నుంచి సభ్యత్వం పేరుతో 10 లక్షల నుంచి 50 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఆ సొమ్మును ఏం చేశారని ప్రశ్నించారు. వసూలు చేసిన పైసల లెక్కలన్నీ తీస్తానన్నారు బండి సంజయ్. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కంగుతున్నారు గ్రానైట్ వ్యాపారులు. అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. అది కవితైనా ఇంకెవరైనా బీజేపీలోకి చేర్చుకోబోమన్నారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ముమ్మరమైంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని లేఖ రాశారు. వచ్చే ఏడాది మార్చి 15న మున్సిపల్ స్థానిక సంస్థలకు గడువు ముగుస్తుందని లేఖలో తెలిపారు. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి కూడా లేఖలో పేర్కొన్నారు కమిషనర్. ముందుగా పంచాయతీల అప్గ్రేడ్పై దృష్టి పెట్టాలంది రాష్ట్ర ఎన్నికల సంఘం. కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపే అంశంపై దృష్టి పెట్టాలని సూచించింది. డిలిమిటేషన్, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వార్డుల వారీగా ఓటర్ జాబితా నవంబర్ 15 లోపు పూర్తి చేయాలని లేఖలో తెలిపింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, రిటర్నింగ్ అధికారులను నవంబర్ 30లోగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 2026 జనవరి లోపుగా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు నీలం సాహ్ని. మరోవైపు 2026 జనవరి తర్వాత పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలంది. 2026 జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. సుగాలి ప్రీతి విషయంలో సీబీఐ డైరెక్టర్కు లేఖ రాయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సీబీఐకి లేఖ పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లేఖ పంపించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడతామన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిద్దమయ్యారు. ఈ నెల 15న 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 ఛార్జ్షీట్లను అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీ ఛార్జ్షీట్, ఆగస్టు 10న 2వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ 2 ఛార్జ్షీట్లలో నిందితులు రాజ్ కేశరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్ర గురించి వివరించారు. కొన్నిసార్లు జగన్ పేరు కూడా ప్రస్తావించారు. అయితే జగన్ పేరును ఇప్పటి వరకు నిందితుడిగా సిట్ అధికారులు ప్రస్తావించలేదు. ఈ 2 ఛార్జ్షీట్ల మీద ఏసీబీ కోర్టు 20కి పైగా అభ్యంతరాలను కూడా లేవనెత్తింది.
ఈ అభ్యంతరాలు అన్నింటినీ నివృత్తి చేస్తూ సీల్డ్ కవర్లో వివరణను కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేశారు. హైదరాబాద్లో డ్రగ్ ముఠా గుట్టురట్టయింది. కొందరు హోమోసెక్షువల్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరంతా గ్రిండర్ అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశారు. 8 మంది డ్రగ్స్ వినియోగదారులతో పాటు వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ను అరెస్ట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కన్స్యూమర్లంతా హోమోసెక్షువల్ కు అలవాటు పడ్డ వాళ్లని, వారిలో కొందరికి హెచ్ఐవీ పాజిటివ్ కూడా ఉందని డీసీపీ బాలస్వామి చెప్పారు. యూపీఏ హయాంలోనే అధిక పన్నులు వసూలు చేశారని ఆరోపించారు ప్రధాని మోడీ. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెసే కారణమని మండిపడ్డారు. జీఎస్టీ స్లాబ్ల సవరణలతో అందరికీ ప్రయోజనం జరుగుతుందని, దేశ చరిత్రలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు ప్రధాని మోడీ. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయన్నారు. దేశ ప్రజలకు దీపావళి పండుగ ముందే ఆనందం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు. వినియోగం వృద్ధికి బూస్టర్ డోస్ లభిస్తుందని చెప్పారు. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలని, వంట నూనెల కోసమే 1,00,000 కోట్లకు పైగా విదేశాలకు వెళ్తోందన్నారు. ఆ 1,00,000 కోట్లు మన దగ్గరే ఉంటే మంచి పాఠశాలలు నిర్మించొచ్చని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. రేపు గణేష్ నిమజ్జనోత్సవంలో ఆయన పాల్గొనాల్సింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎంపీలతో సమావేశాల కారణంగా అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి 8 ఏళ్లు పట్టడం చాలా ఆలస్యమే అన్నారు. జీఎస్టీ రూపకల్పన సరిగ్గా లేదని కాంగ్రెస్ గతంలోనే ప్రశ్నించిందని గుర్తు చేశారు. టారిఫ్ వార్ ఆపాలని, లేదంటే చైనాకు భారత్ దగ్గరవుతుందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్. భారత్తో అనుసరిస్తున్న టారిఫ్ వార్ను అమెరికా వెంటనే విరమించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని థరూర్ హెచ్చరించారు. ఒకప్పుడు చైనాను ఎవరు కోల్పోయారు అని వాషింగ్టన్లో చర్చ జరిగినట్లే భవిష్యత్తులో భారత్ను ఎవరు కోల్పోయారు అని బాధపడే పరిస్థితిని తెచ్చుకోవద్దని అమెరికాకు సూచించారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు 2 దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా మంచిది కాదన్నారు శశిధరూర్. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై ఓ వివాదం వెలుగులోకొచ్చింది. ఆమె భారతీయ పౌరసత్వం పొందక ముందే, అంటే 1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకుముందే ఆమె ఓటర్ ఎలా అయ్యారనే సందేహంతో ఈ పిటిషన్ దాఖలైంది. వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లున్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పిటిషన్పై అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా విచారణ జరిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేశారు. అరుపులు, కేకలు, నినాదాలతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఆందోళనకు దిగింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు దీదీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఎంత వారించినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో మార్షల్స్ ను పిలిపించారు. మార్షల్స్ ఎంట్రీతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ను సస్పెండ్ చేయడంతో బీజేపీ సభ్యులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. అప్పటికి స్పీకర్ ఎంత వారించినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో వాళ్లను బయటకు తీసుకువెళ్లాలని మార్షల్స్ కు సూచించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ సమయంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ తీరుపై సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పంజాబ్ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాయి. ఇప్పటివరకు 43 మంది వరదల్లో మృతి చెందగా 3.5 లక్షల మందిపై వరద ప్రభావం ఉంది. మొత్తం 23 జిల్లాల్లోని 1655 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. 1,75,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కుండపోత వానలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రాంతాలు అయితే పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీని కుండపోత కమ్మేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ఢిల్లీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సఫ్దర్జంగ్, కశ్మీర్ గేట్, ఇండియా గేట్, కనాట్ ప్లేస్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ పూర్తిగా స్తంభించిపోయింది.